సరే ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. కేఫ్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. నాకు బాగా నచ్చిన ప్లేస్ అండి ఇది. పీస్ఫుల్గా ఉంది. నిన్న నువ్వు రాకముందు మొత్తం ఇక్కడ కూర్చొని మంచిగా టీమ్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఒక ప్లేస్లో ల్యాప్టాప్ పెట్టి మంచిగా వర్క్ చేసుకుంటున్నారు, కాఫీ చెప్పుకుని తాగుతున్నారు. సో ఈ థాట్ ఎందుకు వచ్చింది కెఫే పెడదామని చెప్పి? అంటే కెఫే అంటే ఇది ప్రణీత్ రెడ్డి సాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇది ముందు దీన్ని చూస్తే అసలు ఎట్లా వేరే ఉంటుండే ప్లేస్. సో ముందు దీనిలో కెఫే బ్రూవిస్తా అని నింపే బ్రూవిస్తా బేసిక్లీ. ఫస్ట్ మన జిమ్ కన్నా ముందు ఇది రెడీ అయింది అనమాట. సో దీని తర్వాత మనం ఏంటంటే ఇక్కడ కెఫిటేరియాలో దొరికే ప్రతి ఒక్క స్మూతీస్ దగ్గర నుండి బ్లాక్ కాఫీ దగ్గర నుండి ఎనీ కైండ్ ఆఫ్ కాఫీ అన్ని దొరుకుతాయి ఇక్కడ. దొరకదంటే ఏం లేదు. అది మన జిమ్ కి అగేన్స్ట్. అది జిమ్ పెట్టాం కదా, సో ఇప్పుడు సరే అగేన్స్ట్ ఉందని చెప్పి ఆపేయలేం కదా. సో అది నడుస్తుంటది. ఇక్కడనే ప్రాపర్ డైట్ ఫుడ్ కూడా ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్ విత్ బ్రూవిస్తా. జిమ్ చేసుకోవడం పైకి వచ్చి తింటాం. అంటే జిమ్ కి వెళ్లే ముందు బ్లాక్ కాఫీ కావాలన్నా మనకు దొరుకుతుంది, జిమ్ అయినాక ప్రోటీన్ ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది. జిమ్ చేసి అలసిపోతే రికవరీ అవ్వడానికి ఐస్ బాత్, స్టీమ్ బాత్, ఫిజియో అసిస్టెన్స్ దొరుకుతుంది. ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్ డార్లింగ్. సో ఒకసారి వస్తే అన్ని ఉంటే బాగుంటది కదా అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. సో జిమ్ ఒక దగ్గర చేసి మళ్ళీ ఫుడ్ ఇంకో దగ్గరికి వెళ్ళి తిని మనకేమన్నా అయితే ఫిజియో కోసం ఇంకోది. ఇప్పుడున్న ట్రాఫిక్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి మనం ఈ మణికొండ నుంచి నార్సింగ్ వెళ్ళాలన్నా ½ అవర్ పడుతున్నది. ఇక్కడ నుంచి కొంచెం ఆ షేక్పేట్ దాటి మైదీపట్నం వెళ్ళాలన్నా టేకింగ్ ఆల్మోస్ట్ 40-45 మినిట్స్. సో టైం సేవింగ్ అన్నిటికన్నా ఎక్కువ అంటే మన యాక్టర్స్ కి. మనకు ప్రైవసీ కావాలని కోరుకుంటాం. జిమ్ చేస్తుంటే ప్రైవసీ ఉన్నది, పర్సనల్ ట్రైనింగ్స్ ఏమైనా ఇస్తున్నాం. దాని తర్వాత జిమ్ అయిపోయింది, ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళరు బాబు అంటే అవసరం లేదు. ఇంత పెద్ద ప్లేస్ ఉంది మనకి, హ్యాపీగా అంటే అంబియన్స్ మంచిగా ఉంది, అది మీటింగ్ చేసుకోవచ్చు. లేదా రీల్స్ షూట్ చేసుకోవాలన్నా ఓ మస్తు లొకేషన్ ఉన్నాయి మన దగ్గర. అదే మార్నింగ్ వచ్చి జిమ్ చేసుకుని ఇక్కడే స్నానం చేసేసి పైకి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినేసి ఎవరు ఆఫీసులుగా వెళ్ళిపోవచ్చు. అండ్ మన యాక్టర్స్ కి ఏంటంటే ఆ రోజు షూటింగ్ లేదంటే వాళ్ళు రీల్స్ చేసుకోవాలన్నా, మనం ఇంకేమైనా థాట్స్ మీటింగ్ పెట్టుకోవాలన్నా జిమ్ చేసుకొని మీటింగ్స్ కి బాగుంది మంచిగా. అవుట్డోర్ యాక్చువల్లీ కంప్లీట్ క్లోజ్డ్ ఏరియా పెట్టకుండా అవుట్డోర్ పెట్టి మంచి పని చేస్తాం. ఒకటి కంప్లీట్ అక్కడ ఉంది, అవుట్డోర్ ఉంది, మీద ఉంది, ఓ మస్తు ప్లేస్ ఉంది అనమాట. సో ఆ ప్రైవసీతో పాటు మన మీటింగ్ కూడా డిస్టర్బ్ కాకుండా మన మీటింగ్ అక్కడ పోకుండా అలాంటి పిలుచుకున్నాం అనుకో మీటింగ్ కూడా అయిపోతుంది. సో మనలో ఒక అడ్డలా ఉంటది. కానీ సో ఫైనల్ గా ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళకి కానీ ఇంకా తెలియని వాళ్ళకి కానీ దీని గురించి ఏం చెప్దాం అనుకున్నాను? నేను ఎప్పటి నుంచో చెప్తా ఈ ప్లేస్ గురించి కన్నా ఓవరాల్ గా మన విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్ అనేది నేను పెట్టిన కాన్సెప్ట్ కూడా ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వింటున్నాం. మా తాత ఎప్పుడు అదే చెప్పేటోడు. స్వామి వివేకానంద గారు కూడా ఈ ఆల్వేస్ లైక్ హెల్త్ ఈజ్ వెల్త్. మన హెల్త్ని కాపాడుకుంటే వెల్త్ ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే మనం బాగుంటేనే పని చేస్తేనే పైసలు వస్తాయి. సో 24 hours 1 month తర్వాత చూసుకుంటే 365 days మీకు సపోర్ట్ చేసేది ఏదో మనం మర్చిపోతాం. మన స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏదంటే మన బాడీ. మన బాడీ కనుక ప్రాపర్గా లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. సో మనం చాలా మటుకు రెస్పెక్ట్, ఇప్పుడు నువ్వు ఉన్నాడు నన్ను అన్నాన్ని పిలిచిన చలో మనకు రెస్పెక్ట్ ఇచ్చాడు. ఇక్కడ పోతే నేను రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాం. మదర్ దగ్గర నుంచి, వైఫ్ దగ్గర నుండి, నువ్వు పనిచేసే మీ CEO దగ్గర నుంచి, నీకన్నా పెద్దవానికి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తావు. మనకు కూడా రెస్పెక్ట్ దొరకాలని కోరుకుంటాం. బట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మనకు మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఎవడో రెస్పెక్ట్ నీకు ఎందుకు? నీ బాడీకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. ఎందుకంటే 24 గంటలు నువ్వు పని చేస్తుంటే నీకు సపోర్ట్ చేసేది ఎవడో కాదు, అవన్నీ మిగతా అన్ని సెకండరీయే. దేవుడు ఇచ్చిన ఈ శరీరం. సో ఈ శరీరానికి ఒక డేలో ఒక 1 hour మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. మీకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఇదే బాడీ ఇంకా సస్టైన్ అయ్యి ఇంకొన్ని ఏళ్ళు మీకు హెల్ప్ చేస్తుంది పనిచేయడానికి, మీరు సంపాదించుకోవడానికి. ఒక ప్రాపర్ టీచర్ దొరికితే 100% వెళ్ళండి ఆ టీచర్ దగ్గరికి. ఆ గైడెన్స్ కావాలంటే 100% తీసుకోండి. దేనికో స్పెండ్ చేస్తాం. ఒక పర్ఫ్యూమ్ కావాలంటే 5-6 వేలు అవుతుంది. ఒక మంచి డ్రెస్ అంటే 10,000 మీద అవుతుంది. నెలకి నీకోసం ఒక పర్సనల్ ట్రైనర్ వచ్చి ఫుల్ టైం ఇచ్చి నీ ఎంబడి ఉంటుందంటే వానికి పెట్టడంలో దయచేసి ఆలోచించకండి. మంచి ట్రైనర్ దొరికితే పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయండి.
ఆ డ్రెస్ పర్ఫ్యూమ్ కొనుక్కోవాలంటే మన హెల్త్ నీట్ గా ఉండాలి, బాడీ పర్ఫెక్ట్ గా ఉండాలి. బాడీ పర్ఫెక్ట్ ఉంటే 10 ఏళ్ల కింద బట్టలు కూడా వేసుకోవచ్చు. ఎన్ని బట్టలు మీరు సేవ్ చేసుకుని నేను చెప్తున్నా. ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. నాకు 10-12 years 15 years బ్యాక్ టీ షర్ట్ కూడా నేను ఇప్పటి నాకు అన్ని బట్టలు నేను పడేయడానికి అన్ని ఉంటాయి, అది కూడా నేను వేసుకొని ఉంటా. బికాస్ నువ్వు అన్నావు అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఒకటే మెయింటైన్ చేస్తున్నావు అంటే అది బాగా అంటే మనీ సేవింగ్. అది మనం అనుకుంటాం బాడీ పెంచుడు డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనుకుంటాం, కాదు కదా, మనీ సేవింగ్ బాగా సేవ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు కూడా అన్ని ఒకే ప్లేస్ లో ఉండే ఒక పర్ఫెక్ట్ జిమ్ పర్ఫెక్ట్ ఫిట్నెస్ క్లబ్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా విశ్వన్ ఫిట్నెస్ క్లబ్కి అయితే వచ్చేయండి. మీకు వీడియోలు ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ నాకు ఈ ప్లేస్ అయితే అద్దరిపేలా నచ్చింది, నేనైతే రికమెండ్ చేస్తాను. మణికొండలో అంబియన్స్ ఆఫ్ కోర్ట్యార్డ్ అంటే అందరికి తెలుసు, దాని ఆపోజిట్ మన బిల్డింగ్, ఆ బిల్డింగ్ గేట్ మన గేట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. సో ఈజీ లొకేషన్. విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్ అని కొట్టండి వచ్చేస్తుంది.